పాడుతా తీయగా చల్లగా. సాయి శ్వేత ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, అమరశిల్పి జక్కన చిత్రం నుంచి అందాల బొమ్మతో ఆట ఆడవా అన్నటువంటి పాట. మా చిన్నప్పుడు స్క్రీన్ మీద నృత్యం హీరాలాల్ మాస్టర్ బ్రాకెట్లో సౌత్ అని వేసినప్పుడు మా గుండెంతా పొంగేదనమాట. ఇక్కడ మద్రాసు నుంచి వచ్చి ఆయన మహానుభావుడు హిందీలో ఇంత గొప్పగా చేస్తున్నాడని. ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నృత్యం ఇది. సినిమాలో సరోజాదేవి గారు నృత్యం చేస్తారు. ఇప్పుడు నువ్వు పాట పాడుతున్నావు, అంతే కదా? అంతే సార్. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈరే నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈరే నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా. కనులు చేపలై గంతులు వేసే, మనసు తోటలో మల్లెలు పూసే. దోసిట వలపుల పువ్వులు నింపి, దోసిట వలపుల పువ్వులు నింపి, నీ కోసమే వేచితి రావోయి. అందాల బొమ్మతో ఆట ఆడవా, పసందైన ఈరే నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆట ఆడవా. బాగుందమ్మా, బాగా పాడావు. ఫస్ట్ పల్లవి అందుకోవటం అందాల బొమ్మతో ఆట ఆడవా అని ఎందుకో నాకు అలా కొంచెం అంటే ఆ అందం అనే దానికి కొంచెం ఎక్కడో మిస్ అయ్యావేమో అని అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి పాడినప్పుడు బాగా పాడావు, కరెక్ట్గా పాడావు. అదొక్కటే నాకు అలా అనిపించింది. అలాగే చరణం వచ్చినప్పుడు చరణంలో రెండో లైన్ ఒకసారి పాడగలవమ్మా? కనులు చేపలై గంతులు వేసే, మనసు తోటలో మల్లెలు. మనసు తోటలో. ఆ మనసు తోటలో అనే దానికి సంగతి ఇంకా నాకు తెలియదు, ఆ విషయాలన్నీ తెలియదు. ఆ విషయాలన్నీ ఆయన చెప్తారు. రాజేశ్వరరావు గారు చాలా అందంగా పాడించారు. సుశీలమ్మ గారు దీనికి చాలా ఆమె ఎంత కష్టపడ్డారన్నది నాకు తెలుసు. ఎందుకంటే రికార్డింగ్ థియేటర్లో నేను ఉన్నాను కాబట్టి, మా గురువుగారితో పాటు నేను ఉన్నాను కాబట్టి. అది ఇంకా నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా పాడగలవు. మిగతా అంతా చాలా బాగా పాడావమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. పాడు చరణం ఒకసారి పాడు మళ్ళీ. కనులు చేపలై గంతులు వేసే. ప్రతి సంగతి కూడా ఇంకా క్లిష్టం. కనులు చేపలై గంతులు వేసే యుర్ మిస్సింగ్ సమ్వేర్. ఆ తర్వాత మనసు తోటలో మల్లెలు పూసే. శ్రీను మాస్టర్ అన్నది ఏంటో నేను చెప్తాను. అది ట్రేడ్ మార్క్ ఆఫ్ రాజేశ్వరరావు గారు. మనసు తోటలో మల్లెలు అని ఎగ్జాక్ట్లీ ఇలాగా అంటారు. మనసు తోటలో మల్లెలు పూసే, తోటలో ఆ సంగతి ఇంక నీట్గా ప్రజెంట్ అయితే బాగుండేది. అలాగే కనులు చేపలై గంతులు అంటే సాహిత్యాన్ని అర్థం చేసుకొని కంపోజ్ చేయడం. అది కనులు చేపలై గంతులు వేసే. గంతులు వేయడం పైకే ఉంటుంది. గంతులు వేసే మనసు తోటలో మల్లెలు పూసే. తర్వాత దోసిట ఉందోసిట ఎందుకు? ఉందోసిట ఎందుకు? పాడు మళ్ళీ పాడు. దోసిట వలపుల పువ్వులు నింపి, దోసిట వలపుల పువ్వులు నింపి, నీ కోసమే వేచి. దేనికింత? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మ్యాన్. ఎందుకు రావు నువ్వు తొందరగా?
నీ కోసమే వేచితిరాయి అందాల బొమ్మతో. ఇంత నేను ఎక్కువగా పాడగలుగుతున్నాను. నేను పాడని పాట అయిన కారణం ఏంటంటే ఈ పాట నేను ఒక 1000 సార్లు వినుంటాను. నువ్వు పాడిన పద్ధతి చక్కగా ఉంది, ప్రాబ్లం లేదు. చిన్నటువంటి నేను చెప్పిన వాటిని మెరుగుపరుచుకున్నామంటే ఇంకా చక్కగా ఉంటుంది. శుభం. పాడుతా తీయగా చల్లగా